విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జనసేన పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత 39వ వార్డు కార్పొరేటర్ మహ్మద్ సాదిక్ ఫైర్ అయ్యారు. బుధవారం పాతనగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాసుపల్లి గణేష్ కుమార్ తాను చేసిన స్కామ్లను రోజుకొకటి బయట పెడతారని, ఇక నుంచి ఆయనపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల మధురవాడలో 5 ఎకరాల భూమి తీసుకున్న వాసుపల్లి అది ఎన్నో విడత ప్యాకేజీ కింద ఇచ్చారో కూడా తెలియజేయాలని, లేకుంటే తామే త్వరలో ఆ విషయాన్ని కూడా బయట పెడతామన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ చూస్తూ ఊరుకునేది లేదని, ఆఖరికి టీటీడీ లేటర్లు కూడా అమ్ముకుంటున్నారని ఏకంగా సొంత పార్టీ నాయకులు ఆరోపించిన విషయాన్ని సాదిక్ గుర్తు చేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని సాదిక్ హెచ్చరించారు. వాళ్ళు కూడా ప్యాకేజ్ తీసుకొని పెడతాను చెప్తూ పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి పెయిడ్ ఆర్టిస్టులు గతంలో అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఎలా ఉంటుంది? చిన్న సర్ప్రైజ్ ఉండాలి కదా. వాళ్ళు కూడా ప్యాకేజ్ తీసుకొని పెడతాను చెప్తూ పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి పెయిడ్ ఆర్టిస్టులు గతంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీలో వెళ్ళిన వాళ్ళందరూ ప్యాకేజ్ తీసుకొని వెళ్తున్నారని చెప్పేసి ఆయన తాలూకా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ముందుగా ఆయన వ్యాఖ్యలందరినీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే అసలు మీ అందరికీ తెలుసు ఏ పార్టీ ఐసీయూలో ఉంది, ఏ పార్టీ బలంగా ఉంది అనేది రానున్న ఎన్నికల్లో అది తేటతల్లం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎవరు పార్టీని వదిలేసి వైఎస్ఆర్ పార్టీని వదిలేసి అందరూ కూడా అది మునిగిపోతున్నావా అని చెప్పేసి ప్రతి ఒక్కరు పారిపోతున్నారు. ఈయనేమో ఈ విధంగా చెప్పడం. నెక్స్ట్ ఇంకొకటి, అది ఎవడు ప్యాకేజ్ తీసుకొని ఏ పార్టీలో జాయిన్ అయ్యాడు? మొన్న మీ అందరికీ తెలుసు ఇదే వాసుపల్లి గణేష్ కుమార్కి 5 ఎకరాలు మధురవాడలో అలాట్మెంట్ చేశారని చెప్పేసి ఈనాడులో క్లియర్గా వేయడం జరిగింది. సో ఎవడే ప్యాకేజ్ తీసుకున్నాడు? అది 3వ విడత ప్యాకేజా లేకపోతే 4వ విడత ప్యాకేజ్లో భాగంగా ఈ 5 ఎకరాలు తీసుకున్నాడా ఏంటా అనేది తొందరలో బయట పెడతాం. ఈ రోజు నుంచి ఈ మీడియా సమావేశం ద్వారా ఈ వాసుపల్లి గణేష్ కుమార్ పైన, ఆయన తాలూకు అవినీతి పైన యుద్ధం ప్రకటిస్తున్నాం అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఆయన చేసిన స్కామ్లు ఏవైతే ఉన్నాయో రోజుకో స్కామ్ బయట పెడతాం. ఎందుకంటే ఆయన మా పార్టీ అధ్యక్షులకు కానీ, మా పార్టీ సభ్యులకు కానీ, మన జన సైనికుల గురించి కానీ ఆయన ఏ విధంగా మాట్లాడితే ఎవడు చూస్తూ ఊరుకోము. ఆయన చేసిన అవినీతి ఏదైతే ఉందో నేను చెప్పట్లేదు. మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి లాస్ట్కి తిరుపతి లెటర్లు కూడా అమ్ముకుంటున్నాడు. నాకు తెలిసి రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోని ఏ ఎమ్మెల్యే కూడా తిరుపతి లెటర్లు కూడా అమ్ముకుంటున్న పరిస్థితి ఎక్కడా లేదు. అది నిజంగా చెప్పాలంటే ఈ దక్షిణ నియోజకవర్గం చేసుకున్న దౌర్భాగ్యం అనుకుంటున్నాను. అంటే అవినీతి ఏ స్థాయిలో, ఏ తారాస్థాయిలో మనోడి దగ్గర ఉందంటే లాస్ట్కి తిరుపతి లెటర్లు కూడా అమ్ముకుంటున్నాడు. మొన్న చెప్తున్నాడు కదా ఆయన తాలూకా పిఏ తాలూకా అవినీతి లేళ్ళు ఏముందో మొన్న ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడే ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా అందరికి చెప్పడం జరిగింది. సో నువ్వా మన గురించి మాట్లాడేది? నువ్వు ఏ ప్యాకేజీలు తీసుకున్నావు ఏంటో తొందరలో ప్రెస్ మీట్ పెట్టి రోజుకో స్కామ్, నువ్వు చేసిన అవినీతులన్నీ కూడా రోజుకో స్కామ్ బయట పెడతావు. అలా అంటే ఈరోజు ఈ టాపిక్ వరకు పెట్టి నెక్స్ట్ రేపటి నుంచి ఆయన చేసే స్కామ్ రోజుకో స్కామ్ గురించి ఒక టైటిల్ పెట్టి ఆ స్కామ్ గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఐసీయూలో ఉన్నారని చెప్తున్నాడు కదా, జనసేన పార్టీ ఐసీయూలో ఉంది అని చెప్తున్నాడు. మరి నువ్వు ఏ ఐసీయూలో ఉన్నావో రానున్న ఎన్నికల్లో జస్ట్ ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత 3 నెలల్లో ఎవరు ఐసీయూలో ఉన్నారో, ఎవరు బలంగా ఉన్నారో ప్రజలే తేలిస్తారు. నువ్వెందుకు చెప్పడం? ఐసీయూలో ఉన్న పార్టీ అని నువ్వు అంటున్నావు. ఎందుకు ఆ పార్టీ గురించి చర్చించాల్సిన అవసరం నీకేంటి? అందరూ ఈరోజు నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మునిగిపోతున్న పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకొని పారిపోతున్నారు. ఎందుకురా బాబు, వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ మీద కంటెస్ట్ చేయాలి అంటే రాజకీయానికి గుడ్ బై చెప్పినట్టే అని చెప్పి ప్రతి ఒక్కరు భావించి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజుల్లో ఎలక్షన్ దగ్గర అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి క్యాండిడేట్స్ కూడా దొరకదు అన్న పరిస్థితి కూడా వస్తుందేమో అని చెప్పేసి నాకు ఆశ్చర్యంగా ఉంది. అలాగే ఐసీయూ అంటున్నాడు కదా, ఎవరైతే గత 2019లో ఈ పార్టీకి వైద్యం చేశాడో ఆ డాక్టర్, ఆ వైద్యుడు ఎవరైతే ప్రశాంత్ కిషోర్, ఆయనే చేతులు ఎత్తి పారిపోయాడు. మొన్నటి మీరే చూశారు వైఎస్ఆర్సీపీ పార్టీకి
వ్యూహకర్త అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 2019లో ప్రజలందరికీ అలాగే వాళ్ళ పార్టీ శ్రేణులందరూ చెప్పాడు. ఆయనే మా పార్టీ తాలూకు వైద్యుడు అంటాడు. ఆయన అంటున్నాడు ఐసీయూ, ఆ ఐసీయూలో ఉన్న డాక్టరే పారిపోయాడు ఈ పార్టీకి చేస్తున్న వైద్యం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక క్యాన్సర్ వ్యాధి అనేది పట్టుకుంది. ఇది మేకపోత గాంభీర్యం తప్ప లోపల నుంచి పార్టీ అంతా కూడా డొల్ అయిపోయింది. సో అందుకోసం రానున్న రోజుల్లో వేలల్లో లెక్కెట్టే సీట్లకి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిమితం అయినా ఆశ్చర్యం లేదు. సో అందుకోసమే మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాను, వాసుపల్లి గణేష్ కుమార్ ఖబర్దార్. రెండో విషయం, ముక్కసూటిగా నువ్వు చర్చకు రెడీయా? దక్షిణ నియోజకవర్గంలో 10 సంవత్సరాల్లో నువ్వు ఏ అభివృద్ధి చేసావు? ఎక్కడైనా సరే నువ్వు పిలువు, నీ మీడియా లేకపోతే నీ ప్రాంతం నీ ఆఫీస్ అని కాదు, ఎక్కడైనా సరే వచ్చి నువ్వు చేసిన అభివృద్ధి కూడా నువ్వు చెప్పు. దాని గురించి చర్చకు నేను రెడీగా ఉన్నానని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.